హలో గాయ్స్, దిస్ ఇస్ నవ్య. అమ్మ అండ్ ఆరో ఛానల్కి వచ్చామండి. సో మేము యూకేకి వీసా ప్రాసెస్ ఎలా అయిందో చెప్తాను అండ్ మా జర్నీ ఎలా అయిందో చెప్తున్నానండి. దీంట్లో యూకే విజిటింగ్ ఫస్ట్ మనకి ఈ లింక్ క్లిక్ చేయాలండి. ఈ లింక్ క్లిక్ చేసి మనం చాలా వరకు మన ఫైనాన్షియల్, మన పర్సనల్ డీటెయిల్స్, మన అకామిడేషన్ ఎటువంటి ఏమన్నా ఉన్నా అవన్నీ దీంట్లో ఫిల్ చేసేసేయాలి ముందే. వీసా సెంటర్కి వెళ్ళక ముందే మన ఎడ్యుకేషన్ టీబీ టెస్ట్ కూడా మనం చేయించుకోవాలండి. ఈ ఒక పర్సన్కి ఒక ఫామ్ ఉంటుంది, ఇంకో పర్సన్కి ఇంకో ఫామ్ ఉంటుంది. టూ ఫామ్స్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మనం వెళ్తే మన స్పాన్సర్ ఎవరు ఉంటారో ఒకవేళ వాళ్ళవి పెట్టాల్సి వస్తే డీటెయిల్స్. ఒకవేళ మన అకామిడేషన్, ఫ్లైట్స్ ఏమంటారు, అకామిడేషన్ మనం ఎక్కడైతే హోటల్ చేసాం దానివి అకామిడేషన్ పెట్టాల్సి వస్తుంది. మన పే స్లిప్స్ పెట్టాల్సి వస్తుంది, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. ఫైనాన్షియల్గా మనం ఉన్నామా లేదా అనేది బ్యాంక్ స్టేట్మెంట్స్ పెట్టాల్సి వస్తుందండి. మన బర్త్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్ అంత అవసరం లేదు. మన బర్త్ సర్టిఫికేట్ అనేది పెట్టేస్తే మన ట్రావెల్ హిస్టరీ, మన ఎటువంటి ప్రూఫ్స్ ఉన్నా అన్ని, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఎవ్రీ డీటెయిల్స్ అనేది ముందే మనం వీసా సెంటర్ వెళ్ళే ముందే అపాయింట్మెంట్ బుక్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలండి. ఏ డేట్కి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి అనేది మనం స్లాట్ బుక్ చేసుకుంటే బెస్ట్. అండ్ ఇది దీనికంటే ముందు మనం టీవీ టెస్ట్ అనేది చేసుకున్నాక దీంట్లో ఆ అటాచ్మెంట్ అనేది మనం అన్ని చెక్ లిస్ట్ అనేవి పెట్టేసేసుకోవాలి. ఆఫ్టర్ సబ్మిటింగ్ మనం అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకొని ఏ రోజైతే అపాయింట్మెంట్ పెట్టుకున్నామో ఆ స్లాట్ రోజు మనం ఈ విఎఫ్ఎస్ గ్లోబల్ వీసా సెంటర్కి వెళ్ళిపోవాలండి. పంజాగుట్టలో ఉంటుంది. జస్ట్ ఫర్ బయోమెట్రిక్ అండి, పెద్దగా ఇంటర్వ్యూ ఏముండదు. ఏ రోజు వెళ్తున్నారు, రిటర్న్ ఎప్పుడు వస్తున్నారు అని ఒక ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు, బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెషన్స్ తీసుకుంటారండి. పెద్ద ప్రాసెస్ ఏం లేదు భయపడినంతగా. వితిన్ 1 వీక్లో మనకు వచ్చేసిందండి స్టాంపింగ్. అండ్ మనం తర్వాత నేను ఫ్లైట్ బుక్ చేశానండి. అకామిడేషన్ ఎట్లాగో మా ఫ్రెండ్స్ హౌస్ కాబట్టి అదేం అవసరం పడలేదు. వాళ్ళ బీఆర్పీ, వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ లెటర్ అనేది పంపించుకున్నాము. ఇది ఫ్లైట్ అండి, హైదరాబాద్ టు లండన్, మధ్యలో దుబాయ్ ఉంటుంది. తను లండన్ టు హైదరాబాద్, మధ్యలో అబుదాబి ఉండేనండి. మనీ ఎక్స్చేంజ్ రేట్ కోసం వెస్టర్న్ యూనియన్కి వచ్చానండి, ఎల్బీ నగర్లో. మనం క్యాష్ అనేది ఎక్స్చేంజ్ చేసుకున్నాం. 1 pound ఈజ్ ఈక్వల్ టు 110 రూపీస్ లాగా ఎక్స్చేంజ్ తీసుకున్నాం మనం. ఫైనల్గా లగేజ్ అనేది ప్యాక్ అయిపోయింది. వీఆర్ స్టార్టింగ్ టు లండన్. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చేరిపోయాం. సో ఎక్సైటెడ్ అండ్ కొంచెం మా సన్ లేడని ఒక చిన్న బాధ. అండ్ మా ఆయన ఫుల్ ఎక్సైటెడ్గా ఉండే వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి కోసం. చెక్ ఇన్ అయిపోయి బోర్డింగ్ పాసెస్ ఇచ్చేసారండి. మనకు టైం ఉంది, చాలా టైం ఉంది. సో మధ్యలో అండ్ సెక్యూరిటీ చెకప్ ఉండే, ఎన్ని లిక్విడ్స్ ఉన్నాయి, ఏమున్నాయి, అన్ని ఎలక్ట్రానిక్స్ ఏమున్నాయి అన్నీ తీసి పెట్టేసి సెక్యూరిటీ చెకప్ అయిపోయింది. సో ఇమిగ్రేషన్ అయిపోయింది, చెక్ ఇన్ బ్యాగ్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మన ఫ్లైట్ 9:50కి ఉంది. సో మనం ఆ 9:50 దానికోసం వెయిట్ చేయాలి. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 7:30 అవుతుంది. ఏం చేయాలని ఆలోచిద్దాం. ఏదైనా ఫుడ్ కుమ్మేసేద్దాం. కొంచెం మనము ఇంటర్నల్గానే తిరిగామండి, కొన్ని అవుట్లెట్స్ అవి చూసుకుంటూ. అండ్ డ్యూటీ ఫ్రీ అంటే ఏంటి, డ్యూటీ ఫ్రీ లోపల ప్రోడక్ట్స్ ఎలా కాస్ట్ ఉంటాయి, వితౌట్ ట్యాక్స్ ఉంటాయి అని తెలుసు కాబట్టి లోపలికి వెళ్ళి కొన్ని చూసాం. బట్ ఇక్కడ నుంచి మనం క్యారీ చేసుకొని ఏం వెళ్ళలేము, ఎందుకంటే ఎక్కువ వెయిట్ అయిపోతుంది కాబట్టి. లోపల అలా టైం పాస్ చేసామండి. యాంటిక్ పీసెస్ కూడా చాలా బాగుండే. సో ఏం కొనాలో తెలియక జస్ట్ రౌండ్గా తిరిగాము. కొంచెం ఫన్ చేసేసాక తర్వాత మేము ఎగ్డికి వెళ్ళిపోయామండి. అక్కడ కొంచెం ఫుడ్ తీసుకున్నాము. తర్వాత మా చిన్నోడితో మాట్లాడామండి. చాలా కొంచెం సాడ్ పార్ట్ అనిపించేసింది ఇదే. ఇంకా బోర్డింగ్కి పిలిచేశారండి. ఇంకా మేము బయలుదేరిపోయాం బోర్డింగ్ సెంటర్కి. మెయిన్గా అది మెయిన్ పాయింట్, అది మీ ఫ్రెండ్ని కలుస్తున్నావు అనే ఎక్సైట్మెంట్. So that makes me so happy. ఓకే. ఏం చేస్తారు వెళ్ళంగానే మీరు? చెప్తాం, చేసి చూపెడతాం. మాకెక్కడ చూపిస్తారండి, మీరు సపరేట్గా ప్రైవేట్గా వెళ్ళిపోతే. ఏంటి అన్ని డబుల్ మీనింగ్లు వస్తున్నాయి. I miss my son, that is all. నేనైతే వాడిని చూసినప్పుడు అన్నీ ఎడ్ చేస్తున్నాను. సరే, లాస్ట్ ట్రిప్, నెక్స్ట్ ట్రిప్ నుంచి ఎవ్రీథింగ్ మాతో వెళ్దాం. ఎగ్జాక్ట్లీ. వాడికి యాక్చువల్గా పాస్పోర్ట్ లేదు అండ్ వాడికి జర్నీ సిక్నెస్ ఉంది కాబట్టి తీసుకెళ్ళట్లేదు. అది చాలా సాడ్ పార్ట్. సో మేము ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఫ్లైట్ లోపలికి ఎంట్రీ ఇచ్చేస్తున్నాం. ఎక్సైటెడ్గా ఉండే, అలా కొంచెం బాధగా ఉండే ఆరో కోసం అనేసి. సో వీఆర్ సర్చింగ్ ఫర్ ద సీట్స్. అండ్ ఫైనల్గా నా పేరు పైన నా సీట్ వచ్చేసరికి విండో సీట్ వచ్చింది. ఎంత ఆనందపడ్డానో. విండో సీట్ ఉండాలి అనుకుని. చాలా పెద్ద ఫ్లైట్ అండి. ఫైనల్ గాట్ ద విండో సీట్. నీకు రాలేదు, నాకు వచ్చింది విండో సీట్. బ్లాంకెట్ ఇచ్చారు, హెడ్ ఫోన్స్ అండ్ 1 పిల్లో, మంచిగా టీవీ.
అన్ని టైప్స్ ఆఫ్ మూవీస్ ఉన్నాయండి. మనం మంచిగా వాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎవ్రీ లాంగ్వేజ్ మూవీస్ ఉంటాయి. చాలా మంచిగా అనిపించింది. కొంచెం టైం పాస్ అయిపోయింది. ఫస్ట్ ఎనర్జెటిక్గా ఉన్నాం కాబట్టి అన్నీ చూసాం. అండ్ నైట్ వ్యూ చాలా బాగుంది. ఇంకా స్టార్ట్ అయిపోయామండి దుబాయ్కి. హైదరాబాద్ టు దుబాయ్ 3.5 hours పడుతుంది మనకి వెళ్ళడానికి. అప్పటికి మనకి ఫుడ్ వచ్చేసింది. మెయిన్గా స్పూన్స్ అండ్ ఇది చికెన్ మలై అండ్ మనకి కీర్ ఇచ్చారు, పరమాన్నం ఇచ్చారు, సలాడ్ ఇచ్చారు, బిస్కెట్స్, స్వీట్స్, బన్, బటర్, చాక్లెట్ అండ్ మిక్చర్ ఇట్లాగా చాలా వెరైటీస్ పెట్టి చాలా బాగుంది. చికెన్ మలై విత్ రైస్ చాలా బాగుంది. చికెన్ ఇంకా వాళ్ళు ఎక్కువ పెడితే తింటాం కూడా, కానీ వాళ్ళు పెట్టరు. చాలా బాగుంది చికెన్ అండ్ రైస్. అల్టిమేట్. ఎంబ్రైట్స్కి అయితే పక్క ఫుడ్ కోసమే కావాలి. ఇది సలాడ్ అండి. ఇది కూడా చాలా బాగుంది. నాకు చూసారు కదా, ఇది నాకు చాలా నచ్చేసింది. నెక్స్ట్ స్వీట్ ట్రై చేద్దాం. చాలా బాగుంది పరమాన్నం. సో దిస్ ఇస్ దుబాయ్ రోడ్స్ అండి. ఇంకా దుబాయ్కి వచ్చేసాము. డిఫరెంట్ టైమ్ జోన్స్, డిఫరెంట్ టైం అన్నమాట. సో మేము ల్యాండ్ అయిపోయాము. ఇక్కడ మనకి 2 hours ఉంది లేవర్. సో ఇక్కడ ఏం చేయాలో చూడాలి మనము. సో అండ్ మొత్తం ఇంటర్నల్గా తిరుగుతున్నాము. దుబాయ్ మొత్తం ఎయిర్వేస్, దుబాయ్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇది సేమ్ మనలాగే ఉంది. దిస్ దుబాయ్ ఇంటర్నేషనల్ హోటల్. మనం ఇక్కడ స్టే కూడా చేయొచ్చు. లాంజ్ ఉంటుంది. బట్ 2 hours లాంజ్ ఎందుకు తీసుకోవడం అన్నట్టుగా ఏం తీసుకోలేదు. ఇది జస్ట్ ఒక 1/2 liter బాటిల్, 19 dirhams. మన 1 rupee is equal to 22 rupees సమ్ చేంజ్ ఉంది. 431 rupees. వామ్మో, తెలియకుండా కొంటే ఇలాగే ఉంటుంది. అన్నీ అలాగే ఉన్నాయి ప్రైజెస్. What you say, Navya? హబీబీ, వెల్కమ్ టు దుబాయ్. దేవ నన్ను అక్కడ తీసుకెళ్ళవా ప్లీజ్? అది ఒక్కటి అడగదు, ఏదో చేస్తా కానీ అక్కడ వద్దు. గోల్డ్ కోసం వెతుకుతున్నాను, అది ఎక్కడుందో కనిపించట్లేదు. ఎవరైనా చెప్తే బాగుంది. ఏం ప్రైసెస్ అండి! ఓ మై గాడ్. దేవా, కనిపించింది గోల్డ్ షాప్, కనిపించింది. వెళ్ళి ఒకటి చూసేద్దాం. అన్నీ చూస్తున్నామండి. ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి, ఐటమ్స్ బాగున్నాయి, కానీ రేట్లు కూడా సేమ్ మనలాగే ఉన్నాయి. పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు. బికాజ్ ఇట్స్ అన్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఫుల్ కాస్టే ఉంటుంది. దుబాయ్ మనకి ట్రాన్సిట్ వీసా లేదు కాబట్టి మనం బయటికి వెళ్ళలేము. అండ్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో ఏమి వెళ్తామండి, వెళ్ళలేము కూడా. ట్రాన్సిట్ వీసా తీసుకొని కూడా బయట కొన్ని ప్లేసెస్ ఉంటాయి దుబాయ్లో, అక్కడ మనకు కొంచెం తక్కువ ప్రైస్ దొరుకుతుంది. బట్ ఎయిర్పోర్ట్లో ఎక్స్పెక్ట్ చేయకండి, సేమ్ మన కాస్టే ఉంది. లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ బయటికి రావడం కాదు. ఆఫ్టర్ 2 hours మేము ఇంకా ఫ్లైట్ ఎక్కేసామండి. ఇది కూడా ఎమిరేట్స్ ఫ్లైట్, కనెక్టింగ్ ఫ్లైట్ టు లండన్ అనమాట. ఇక్కడ మాకు మిడిల్ సీట్స్ దొరికాయి. కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండే, ఫస్ట్ టైం కాబట్టి ట్రావెలింగ్ ఫ్రమ్ దుబాయ్ టు లండన్. మంచిగా శాండ్విచ్ అండ్ కప్ కేక్ ఇచ్చేసారండి. బాగా కుమ్మేసాము. తర్వాత డిన్నర్ టైం స్టార్ట్ అయిపోయింది. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఆమ్లెట్ and spinach. Okay. Breads too. Breads. Yogurt and blueberry fruits, biscuits, butter, then butter, jam, chicken arunda, wow, super paneer chicken, good, but I can't eat, sorry. మన వెజ్ ఓపెన్ చేస్తుంటే ఆలూ, స్ప్రింగ్ రోల్స్ అండ్ 1 curry ఇచ్చేసాడు. ఓకే, బాగానే ఉంది. బికాజ్ ఇట్స్ ఫ్రమ్ దుబాయ్ టు లండన్ కాబట్టి ఫుడ్ ఉంటుంది. వీఆర్ ఆల్మోస్ట్ టువర్డ్స్ లండన్. చాలా దూరం వచ్చేసాం మనకి. వీఆర్ ఫైనలీ హియర్ లండన్. సో
ఫ్లైట్ దిగేసాక వీ హ్యావ్ స్టార్టెడ్ ఫర్ ద ఇమిగ్రేషన్ అనమాట. ఇక్కడ మనకు చెకప్ ఉంటుంది. ఫుల్ ఆన్ లైన్ ఉండే ఎప్పుడు వస్తారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, పాస్పోర్ట్ అవన్నీ చెక్ చేశారు. అండ్ పిల్లల కోసం ఏమైనా తీసుకోవాలని ఎంఎన్ఎస్లో కొంచెం షాపింగ్ చేసి తీసుకొని వెళ్తున్నామండి. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ వన్ ఫర్ ద పికప్. సో వీ హ్యావ్ స్టార్టెడ్ వచ్చేసారు. వీఆర్ గోయింగ్ టు హిస్ ఫ్రెండ్స్ హౌస్. ఈ సో ఎక్సైటెడ్, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఒక దగ్గర ఆగామండి. ఫుల్ చల్లగా ఉండి, ఫుల్ కోల్డ్ ఉండే, చాలా ఫుల్ చల్లగా ఉండే అసలుకి. అండ్ మనకి ఇక్కడికి అండ్ లండన్కి 4.5 hours డిఫరెన్స్ ఉంటుంది. దిస్ ఇస్ ఇట్ అండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.